హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అయ్యింది కదా. నా ఎగ్జామ్ వచ్చేసి 12th ఏప్రిల్ అయ్యింది. షిఫ్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్. నాకు గుర్తున్న జిఏ క్వశ్చన్స్ అని నేను ఇందులో రాశాను. అరౌండ్ ఒక 30 క్వశ్చన్స్ అయితే నేను రాశాను. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఇదే వచ్చింది. ఇనాగ్రల్ విమెన్ ఖోఖో విన్ అయిన కంట్రీ ఏది అది అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 18th ఎన్ఆర్ఐ మీటింగ్ అయింది కదా, దాని థీమ్ అడిగాడు. నేను డయాస్పోరా అనేది గుర్తుంది, థీమ్లో అన్నిట్లోని డయాస్పోరా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ డయాస్పోరా ఇన్ వికసిత్ భారత్ కదా, అది పెట్టి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు తీసేసాను. సో ఇది ఒక రాంగ్ వెళ్ళిపోయింది నాకు. నెక్స్ట్ వచ్చి ఇండియన్ గ్లాస్ బ్రిడ్జ్ సి దాని లొకేషన్ ఏంటి అని అడిగారు. తర్వాత గ్లోబల్ పవర్ ఇండెక్స్లో టాప్ 5 సిటీస్ అడిగారు. టోక్యో, లండన్, న్యూయార్క్, ప్యారిస్. ఈ రిలేటెడ్ నేను ఆల్ పెట్టాను. తర్వాత రిలేటెడ్ ఇదే అడిగాడు. తర్వాత నేషనల్ ఫార్మింగ్ ఆ రిలేటెడ్ ఉంది కదా, దాని అవుట్లే ఎంత అని అడిగారు. తర్వాత ఆర్గానిక్ కాదు ఫిషరీస్ సిక్కిం దీని ఆన్సర్. తర్వాత ప్రజెంట్ ఎస్సీఓ మెంబర్స్ ఎంత అని అడిగారు. ఆప్షన్స్లో 9, 6, 3, 5 ఇలా ఉన్నాయి ఆప్షన్స్. తర్వాత గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ ఉంది కదా, ఇండియాలో ఎంత పర్సంటేజ్ అడిగారు. తర్వాత ఆబా హౌ మెనీ డిజిట్స్ 14. తర్వాత ప్రాజెక్ట్ విస్తారు ఏ ఐఐటి అని అడిగారు, ఐఐటి మద్రాసు. తర్వాత భాషని లాంగ్వేజ్ ఇది ఉంది కదా, దాన్ని ఎన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది అని అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ ముంబై ఒక ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసింది కదా, లా పెరూజ్. అందులో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ ఏంటి అని అడిగారు. నాకైతే ఫ్రాన్స్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా గుర్తుంది. సో ఆప్షన్స్లో ఏంటంటే ఆల్ కూడా ఉన్నాయి. సో ఈ 3 కాంబినేషన్స్లో ఏమీ లేదు. సో నేను ఇది ఆల్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఫిన్టెక్ స్టార్టప్ రిలేటెడ్ ఈ ఫాస్ట్ అనేది ఏ ఆర్గనైజేషన్ అంటే ఎన్పిసిఐ, తర్వాత సెబీ, ఆర్బీఐ, ఇన్నోవేషన్ హబ్. ఆప్షన్స్ అయితే ఇవి వచ్చాయి. తర్వాత 4th జనవరి బ్రెయిలీ డే సెలబ్రేట్ చేస్తాం కదా, ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి 2018, 2020, 22 అలా ఇచ్చాడు. నాకు 20 అండ్ 2018 కన్ఫ్యూజ్ వచ్చింది. బట్ ఇది ఒక్కటి నేను ఛాన్స్ తీసుకున్నాను, 2018 పెట్టాను నేను. తర్వాత రీసెంట్గా వెజల్స్ చేశారు కదా, ఇండక్ట్ చేశారు కదా ఇన్ జాన్లో, అయితే ఏంటి అని అడిగారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్. ఇదైతే సబ్మెరైన్ కదా. నాకు ఈ క్వశ్చన్ డౌట్ వచ్చింది, ఇది సబ్మెరైన్ కదా అనేసి, బట్ ఎందుకో రిస్క్ తీసుకోలేదు. అయితే లీడ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లీడ్స్లో పిల్లర్స్ ఎన్ని పిల్లర్స్ అవి అడిగాడు. ఇంకా ట్రెడ్స్ ఉంది కదా, అందులో ప్రజెంట్ ఎన్ని రన్ అవుతున్నాయి అని అడిగారు. ఆప్షన్స్ 2, 3, 4, 5 అలా ఇచ్చాడు. తర్వాత ఎస్బీఐ ఆర్ఆర్బి స్పాన్సర్డ్ బ్యాంక్స్ అంటే 5 ఆర్ఆర్బిస్ నేమ్స్ ఇచ్చి ఎస్బీఐ ఏది స్పాన్సర్ చేస్తుంది అని అడిగారు. తర్వాత యూఎన్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. తర్వాత అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆయన పేరు బీతో స్టార్ట్ అవుతుంది. సో ఆయన ఏ స్పోర్ట్కి చెందిన వాళ్ళు అని అడిగారు, షార్ట్ పుట్. తర్వాత బ్లూ స్కై సిఈఓ ఎవరు అని అడిగారు. నెక్స్ట్ వచ్చేసి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఉంది కదా, దాని అవుట్లే ఎంత అని అడిగారు. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ ఎక్కువ ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం, ఆ కంట్రీస్ ఏంటి అని అడిగాడు. తర్వాత జల్వాహక్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 55th జిఎస్టీ మీటింగ్లో ఈ 3 కేటగిరీస్ ఇచ్చి ఏది ఇంక్రీజ్ చేశారని అడిగాడు. నాకు అందులో ఒకటే తెలుసు, పాప్కార్న్ గురించి, మిగతా 2 గుర్తులేదు. సో నేను ఈ క్వశ్చన్ స్కిప్ చేశాను. సార్క్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఉంది కదా ఆర్బీఐది, 21 మెంబర్స్ కదా, అందులో నాన్ గవర్నమెంట్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు అని అడిగారు. నేను 2 అని పెట్టాను.
తర్వాత కంట్రీ స్టాక్ ఇండియా నిఫ్టీ, అలాగే ఫ్రాన్స్, బంగ్లాదేశ్, ఆ కంట్రీస్ ఇచ్చి కరెక్ట్ వన్ ఏంటి అని అడిగారు. తర్వాత అమెరికన్ ఆథర్ ఈమెకి ఏ అవార్డు వచ్చింది అని అడిగారు. తర్వాత గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిలీజ్డ్ అంటే ఏ ఆర్గనైజేషన్స్ కలిపి ఇచ్చింది ఆ రిలేటెడ్ అడిగారు. సో ఇదండి ఎస్బీఐ క్లర్క్లో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. నాకు గుర్తున్నవన్నీ మ్యాక్సిమం రాశాను. సో మీరు కనుక ఈ ఎగ్జామ్ రాసినట్టుంటే మీకు ఎలా అనిపించింది పేపర్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.